హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకున్నాను. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్. సో నిఫ్టీ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది. అండ్ ఇవాళ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ చాలా వాలటైల్గా కూడా ఉండే. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ 20,200 లెవెల్కి దగ్గరలో ఉంది. అండ్ నిఫ్టీ క్లోజింగ్ కూడా స్లైట్లీ పాజిటివ్గానే క్లోజ్ అయిపోయింది, 36 పాయింట్స్. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ కూడా రివర్సల్ క్యాండిల్స్ ఉండి మార్కెట్ ఇక్కడ నుంచే రిజెక్ట్ చేసింది. కాబట్టి ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్గా ఉండే ట్రై చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి కొద్దిగా వాలటైల్ కూడా ఉంటుంది మార్కెట్. బట్ ఈ లెవెల్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ 20,200 లెవెల్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రీజన్ చూపిస్తాను ఎందుకు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా. మార్కెట్ అనేది మంత్లీ టైం ఫ్రేమ్లో, ఏదైతే మంత్లీ టైం ఫ్రేమ్ ఉంటుందో దాంట్లో చాలా స్ట్రాంగ్ బుల్లిష్ ఉంది. కాబట్టి మార్కెట్ అనేది 20,200 పైన మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 20,200 నుంచి పైన మార్కెట్ వెళ్తే కనుక 20,400 అండ్ 20,500 లెవెల్ వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి ఒక మార్కెట్ అనేది అప్ సైడ్ 20,200 పైనకి వెళ్తే మార్కెట్ ఇంకా 200 to 300 పాయింట్స్ ఇంకా అప్ సైడే కనిపిస్తుంది నాకు, ఈ లెవెల్స్ క్రాస్ అయితే కనుక నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో మంచి సపోర్ట్ వచ్చేసి 20,000 లెవెల్ మంచి సపోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఏదైతే డౌన్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్ డ్రా అవుతుందో ఈ ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసి ఉంచండి. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అవుతుందో సో అక్కడ మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయడానికి కూడా ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో అయితే పాజిటివ్ వ్యూతోనే ఉన్నాం. కాబట్టి మార్కెట్ ఎటువంటి డైలీ టైం ఫ్రేమ్లో రిజెక్షన్ చూపించినంత వరకు మార్కెట్ అనేది మీరు పాజిటివ్ వ్యూతోనే ఉండండి. మార్కెట్లో డిప్ ఆన్ బై స్ట్రాటజీ అనేది ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం, తర్వాత ఇంట్రాడే టైంకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ మార్నింగ్ ఓపెనింగ్ వచ్చేసి 44,700 రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది. సో నిన్ననే డిస్కస్ కూడా చేసుకున్నాం మనం 44,700 లెవెల్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పి. సో మార్కెట్ ఎగ్జాక్ట్లీ గ్యాప్అప్లో మార్కెట్ అనేది స్లైట్లీ గ్యాప్అప్లో మార్కెట్ ఓపెన్ అవ్వడం 44,700 లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. అండ్ అక్కడ నుంచి మార్కెట్ అనేది రిజెక్షన్ చూసాం మనం డౌన్ సైడ్లో. అండ్ ఈవెన్ మార్కెట్ డౌన్ సైడ్ ఆల్మోస్ట్ 44,200 లెవెల్ దగ్గర దాకా వచ్చింది, 44,254 దగ్గరికి. అండ్ ఇక్కడ నుంచి 44,200 లెవెల్ డౌన్ సైడ్లో సపోర్ట్ ఉండే. అండ్ 44,000 లెవెల్ అనేది డౌన్ సైడ్లో సపోర్ట్ లెవెల్స్ ఉండే. అండ్ అక్కడ నుంచి మార్కెట్ స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళి అండ్ ఇక్కడ 44,500ని కూడా క్లోజింగ్ అవర్స్లో బ్రేక్ చేసింది. బట్ మార్కెట్ అనేది మళ్ళీ లాస్ట్ మూమెంట్లో చూసినట్టయితే 44,500 కింద మార్కెట్లో క్లోజ్ అయింది. అంటే ఇక్కడ మనకి 44,500 అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ యాజ్ ఆఫ్ నో దాని కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ 44,700 కూడా ఒక రెసిస్టెన్సే. సో ఇక్కడ మార్కెట్ ఈ లెవెల్ ఫేస్ అవుతుంది కాబట్టి ఈ లెవెల్ పైన మార్కెట్లోనే మనం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఈ లెవెల్ పైన అంటే 44,700 పైన మార్కెట్ ఉందనుకోండి. సో మార్కెట్ అనేది 45,000 అండ్ అదేవిధంగా 45,200 వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తాయి. ఓకేనా. సో ఈ లెవెల్స్ క్రాస్ అవ్వాలి. బట్ డౌన్ సైడ్లో చూసినట్టయితే మంచి పాజిటివ్గానే ఉంది. అండ్ డౌన్ సైడ్లో మనం బేరిష్ ఎప్పుడు అవుతాం, 44,200 బిలో మనం బేరిష్ అవ్వచ్చు. అండ్ దాని కింద అంటే 44,200 లెవెల్ కింద బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనం బేరీస్ అవ్వచ్చు. అండ్ డౌన్ సైడ్లో 44,000 లెవెల్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దానికన్నా కిందికి వెళ్తే మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో చార్ట్స్ ఏం చెప్తున్నాయి, చార్ట్స్ ఏమో మనకి బుల్లిష్ ప్యాటర్న్ చూపిస్తున్నాయి. ఇక్కడ నుంచి మనం చూసినా సరే మార్కెట్ అనేది పాజిటివ్గా ఉంది. ఈవెన్ మనం ఇక్కడ నుంచి చూస్తే ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసినట్టు కనిపిస్తుంది. సో ఒకవేళ మార్కెట్ ఒక స్ట్రాంగ్ గ్యాప్అప్ వచ్చింది అనుకోండి, సో మార్కెట్ ఈ లెవెల్స్ పైన సస్టైన్ అవుతే మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఇంకా పాసిబిలిటీస్ కూడా బ్యాంక్ నిఫ్టీకే ఉన్నాయి ఎక్కువగా చూడాలంటే. ఎందుకంటే ఇప్పుడు మనం నిఫ్టీ చూసామనుకోండి, సో నిఫ్టీ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ దగ్గరకు వచ్చింది. అదే మనం బ్యాంక్ నిఫ్టీ చూసామనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఆల్ టైమ్ హైస్ దగ్గరికి రాలేదు. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్ అయిందనుకోండి అండ్ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ని టచ్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆల్మోస్ట్ మార్కెట్ అనేది 1,500 to 2,000 పాయింట్స్ మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ అయితే మార్కెట్లో
బ్యాంక్ నిఫ్టీ పాసిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ పాజిటివ్గానే ఉన్నాను. బట్ బ్యాంక్ నిఫ్టీ అనేది 44,700 పైన మార్కెట్ సస్టైన్ అవుతే డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్లో 44,200 44,000 బిలో బేరిష్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్యలో ఉంటే మార్కెట్ శుద్ధిగా వాలటైల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి 44,500 సపోర్ట్ తీసుకున్నా సరే రేపు అండ్ ఫర్దర్ అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం చూసుకుందాం అది. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడితే మీకు క్లియర్లీ డైలీ ఏం జరిగిందో అనేది క్లియర్లీ అర్థమవుతుంది. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో ఇక్కడ మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టామనుకోండి. సో ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ మార్కెట్ 44,700 లెవెల్ నుంచి ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది అండ్ డౌన్ సైడ్ వచ్చింది అండ్ కంప్లీట్లీ ఈ లెవెల్ని మార్కెట్ కన్సాలిడేషన్ జరిగింది. సో కంప్లీట్లీ ఈ లెవెల్ అనేది ఒక కన్సాలిడేషన్ జరిగింది. లాస్ట్ మూమెంట్లో మనం చూసినట్టయితే బ్రేక్అవుట్ అయ్యింది అండ్ అప్ సైడ్ కూడా వెళ్ళింది. తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి ఒక మనకి షూటింగ్ స్టార్ క్యాండిల్ లెక్క కనిపిస్తుంది అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి ఒక సెల్లింగ్ ప్రెషర్ కూడా కనిపిస్తుంది. సో మార్కెట్ ఒకవేళ రేపు దీని కింద ఓపెన్ అయింది అనుకోండి, లైక్ 44,400 లెవెల్ కింద ఓపెన్ అయింది అనుకోండి అండ్ డౌన్ సైడ్ వస్తే ఏదైతే మనకి లో ఉందో ఇవాళ డేలో ఆ లో బ్రేక్ అవుతే మనం ఇక్కడ పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు అండ్ డౌన్ సైడ్ 44,200 అండ్ 44,000 లెవెల్ వరకు మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. డౌన్ సైడ్ డే లో బ్రేక్ అవుతేనే అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అదర్వైజ్ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్లో మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, మళ్ళీ ఏదైతే కన్సాలిడేషన్ జోన్ ఉందో ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. మార్కెట్ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసి ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిందంటే ఈ లెవెల్స్ మార్కెట్లో టార్గెట్స్ ఉంటాయి. 44,700 లెవెల్ వరకు మార్కెట్లో టార్గెట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేసుకుందాం. సో ఇక్కడ మనకు 44,300 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 44,200 లెవెల్ కూడా సపోర్ట్ లెవెల్ అండ్ 44,000 లెవెల్ కూడా సపోర్ట్ లెవెల్. సింపుల్గా డేలో కింద మార్కెట్ ట్రేడ్ అవుతే ఇక్కడ మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ ఈ మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి సైడ్ వేస్ ఉంటుంది అండ్ ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్లో క్రాస్ చేస్తుంటే అట్లీస్ట్ 44,600 పైనకి వెళ్తే ఇప్పుడు మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. బట్ క్వాంటిటీ తక్కువ పెట్టండి బికాస్ 44,700 రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత మనం కావాల్సి వస్తే క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు 44,700 పైన మనం బ్యాంక్ నిఫ్టీలో. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో టెక్నికల్ అనాలిసిస్ క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా నేను పాజిటివ్గానే ఉన్నాను. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ అనేది ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి ఇవాళ నెగిటివ్ ప్రైస్ యాక్షన్ చేసింది అండ్ ఇక్కడ కూడా మనం క్లోజింగ్ టైంలో చూసినట్టయితే నెగిటివ్ ప్రైస్ యాక్షనే ఉంది. రేపు మార్కెట్ దీని కింద ఉండొద్దు. ఒకవేళ దీని కింద ఉంటే కనుక మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ దీనిపైన ఉంటే మార్కెట్ అనేది ఫర్దర్ అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళి ఈ లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నిఫ్టీకి వద్దాం. సో నిఫ్టీ చూసుకుందాం. ఇక్కడ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టేస్తాను. సో నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే నిఫ్టీ వచ్చేసి చాలా వాలటైల్గా ఉండే వాళ్ళ డే అంతా కూడా నిఫ్టీలో మనం చూసినట్టయితే. సో ఇక్కడ మనం చూస్తే చాలా బిగ్ క్యాండిల్స్, బేరిష్ క్యాండిల్స్, చాలా బిగ్ క్యాండిల్స్, బులిష్ క్యాండిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది. దాని తర్వాత మార్కెట్ దీన్ని ఫాలోఅప్ చేయలేదు. ఇక్కడ మనకు ఒక ట్రాప్ జరిగింది. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు ఇక్కడ నుంచి డౌన్ సైడ్లో ఫాల్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. దాని తర్వాత మార్కెట్లో స్టాప్ లాస్ హంటింగ్. దాని తర్వాత మార్కెట్ కంప్లీట్లీ సైడ్ వేస్ వెళ్ళింది. దాని తర్వాత అగైన్ మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి అండ్ మళ్ళీ అక్కడి నుంచి రిజెక్ట్ చేసి అండ్ స్లోలీ మళ్ళీ మార్కెట్ అప్ సైడ్లో మొమెంటం తీసుకుంది. సో ఇక్కడ కూడా ఇంపార్టెంట్ ఏంటంటే మార్కెట్ అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఉంది అండ్ ఆల్మోస్ట్ ఆల్ 20,150 to 20,200 లెవెల్ 20,200 లెవెల్ అనేది ఒక 50 పాయింట్స్ రేంజ్ అనేది ఒక రెసిస్టెన్స్ ప్లేస్ అండ్ నిఫ్టీకి. సో అందుకోసం ఇక్కడ కూడా మన క్లోజింగ్లో ఒక షూటింగ్ స్టార్ లాంటి క్యాండిల్ కనిపిస్తుంది. మార్కెట్ అట్లీస్ట్ 20,200 పైన లెవెల్ పైన సస్టైన్డ్ అయ్యి బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్పుడు మనం పొజిషనల్లీ మార్కెట్లో సిఈ సైడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ ఇంకా ఫర్దర్ హైస్ నిఫ్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, మార్కెట్ అనేది డౌన్ సైడ్ వస్తే ఇవాళ డేలో ఇంపార్టెంట్ 20,040 ఆర్ 20,050 లెవెల్ ఇంపార్టెంట్. సో ఈ లెవెల్ కింద మార్కెట్ ఉందనుకోండి, మార్కెట్ 20,000 లెవెల్ దాకా రావచ్చు అండ్ అంటే 50 పాయింట్స్ కిందికి రావచ్చు అండ్ దాని తర్వాత ఇది కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది అరౌండ్ 19,950 లెవెల్. సో ఇక్కడ 19,950 లెవెల్ కూడా ఒక సపోర్ట్ లెవెల్లోకి యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మార్కెట్లో ఒక బయ్యర్స్కి సెల్లర్స్కి మధ్యలో ఈ 50 పాయింట్స్కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల మార్కెట్ ఒక కన్ఫ్యూజన్లో ఉంటుంది. అందుకోసమే మార్కెట్ అనేది ఈ ప్లేస్లో కొద్దిగా వాలటైల్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీరు ఫోకస్ చేయాల్సింది నిఫ్టీ కాకుండా ఒకవేళ మంచి ఆపర్చునిటీ దొరికితే బ్యాంక్ నిఫ్టీలో ఫోకస్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి,
బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్లో పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ డౌన్ సైడ్లో చూసినట్టయితే ఒక 200 to 300 పాయింట్స్ పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ నిఫ్టీలో వచ్చేసి నిఫ్టీలో అంత పాసిబిలిటీస్ లేవు, ఎందుకంటే డౌన్ సైడ్లో 20,000 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్, ఈవెన్ 19,950 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్. అండ్ అప్ సైడ్లోకి వెళ్ళామనుకోండి, అప్ సైడ్లో 20,150 అండ్ 20,200 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఈ మధ్యలోనే మార్కెట్ అనేది చాపీగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో మార్కెట్కి ఒక స్పేస్ ఉంటే అప్ సైడ్లో కానీ డౌన్ సైడ్లో కానీ ట్రేడ్ చేయడానికి మనకి కూడా మంచి పాయింట్స్ ఉంటేనే మంచి టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ టైట్ రేంజ్లో ఉన్నప్పుడు మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయలేము, ప్రాపర్గా ట్రేడ్ కూడా ప్లాన్ చేయలేము కాబట్టి. సో నిఫ్టీ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది కాబట్టి మీకు కరెక్ట్ ట్రేడ్ అంటే బ్యాంక్ నిఫ్టీలో ప్లాన్ చేయవచ్చు, అండ్ లేకుంటే సెన్సెక్స్లో కూడా ప్లాన్ చేయవచ్చు, ఎందుకంటే సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. సో సెన్సెక్స్ కూడా చూపిస్తాను ఇక్కడ నేను. సో ఇక్కడ మనం సెన్సెక్స్ చూసుకున్నట్టే సిమిలర్ చార్ట్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ వచ్చేసి సిమిలర్ చార్ట్ ఉంటుంది, బట్ సెన్సెక్స్లో కూడా మనం ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు బికాస్ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. సో సెన్సెక్స్లో డైలీ టైం ఫ్రేమ్ నుంచి చూసుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్ సెన్సెక్స్ చూసుకున్నాం అనుకోండి, సెన్సెక్స్ ఆల్ టైమ్ హై వచ్చేసి ఇక్కడ మనకి 67,600 లెవెల్ దగ్గరలో ఉంది. సో ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్. అండ్ మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ నిఫ్టీ లాగానే డౌన్ సైడ్ నుంచి మంచి బ్రేక్అవుట్ ఇచ్చి అప్ సైడ్లో నిన్న క్యాండిల్ మన బ్రేక్అవుట్ క్యాండిల్ ఉంది, దాని తర్వాత ఇవాళ ఒక వాలటైల్ క్యాండిల్ ఉంది. సో దోజీ క్యాండిల్ రేపు ఈ హైస్ బ్రేక్ అయింది అనుకోండి, ఇవాళ డే హై కనుక బ్రేక్ అవుతే మార్కెట్లో పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు సెన్సెక్స్ అప్ సైడ్లో. అండ్ 67,200, 300 అండ్ ఈవెన్ 67,500 లెవెల్ వరకు మార్కెట్ అప్ సైడ్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో ఇవాళ ఏదైతే లో ఉందో అది ఇంపార్టెంట్, అండ్ 66,800 లెవెల్ ఇంపార్టెంట్, అండ్ 66,500 లెవెల్ ఇంపార్టెంట్. రెండు లెవెల్స్ అని సపోర్ట్ లెవెల్స్. ఈవెన్ 66,500 బిలో వస్తే అప్పుడు మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు సెన్సెక్స్లో. ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి సెన్సెక్స్ కూడా వ్యూ చెప్పాను. సో ఆల్మోస్ట్ ఆల్ గ్లోబల్ మార్కెట్స్ కూడా మనకి పాజిటివ్గా ఉన్నాయి, అండ్ మన మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అండ్ ఇవాళ ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తాయి 5 స్టేట్స్వి, అండ్ ఇవాళ మన తెలంగాణ ఎలక్షన్స్ కూడా అయిపోయాయి కాబట్టి దాని ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తాయి. దాని బేసిస్ పైన కూడా కొద్దిగా మార్కెట్ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే, సో ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ చూస్తాం. సో గ్లోబల్ మార్కెట్ చూస్తే డౌ జోన్స్ వచ్చేసి 200 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది, డౌ జోన్స్ ఫ్యూచర్స్ వచ్చేసి. సో గ్లోబల్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి మన మార్కెట్స్ కూడా రేపు పాజిటివ్గానే అప్ సైడ్ మొమెంటం ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా డేట్ చేంజ్ చేసుకున్నాను 7th డిసెంబర్. సో న్యూ మంత్కి మనం వచ్చాం కాబట్టి 30 నవంబర్ మంత్లీ ఎక్స్పైరీ అయిపోయింది. సో 7th డిసెంబర్ చేంజ్ చేసుకున్నాను. డేటా అంత రిలవెంట్గా ఉండదు, బట్ స్టిల్ మనం ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా పైన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని ఫైండ్ చేద్దాం. 20,100 లెవెల్ మనకి సపోర్ట్ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో, అండ్ 20,200 లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, అండ్ 25,000 ఇక్కడ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ 60,000 వచ్చేసి మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది అండ్ మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ డేట్ కూడా మనం చేంజ్ చేసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే 44,500 లెవెల్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి సపోర్ట్ వీక్గా కనిపిస్తుంది, రెసిస్టెన్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో 71,383 మనకి ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెండు కనిపిస్తున్నాయి. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి 44,500. అండ్ అదేవిధంగా అప్ సైడ్లో 45,000 లెవెల్ కూడా ఒక రెసిస్టెన్స్, అండ్ డౌన్ సైడ్లో 44,000 లెవెల్ అనేది సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీకి. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా ద్వారా కూడా మీకు తెలిసిపోయింది. అండ్ అదేవిధంగా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. సో ఇవాళ ఎవరైతే ట్రేడ్ ప్లాన్ చేశానో అది ట్రేడ్ చేస్తుంటే కనుక కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి. లాంగ్ స్ట్రాటజీ చేశాము ఇవాళ, మంచి మంత్లీ ఎక్స్పైరీ స్లో వర్కే స్ట్రాటజీ మీకు ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేశాను, మంచి ప్రాఫిటబుల్గా కూడా మూవ్ అయింది. సో ప్రాఫిట్ బుక్ చేస్తుంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఓకేనా. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.